జై గురుదత్త, జై మా కాళీ, జై మా కామాఖ్య. జాతక సమస్యలు మరి పరిష్కారము సులభ పద్ధతిలో దశమహావిద్యల ద్వారా తెలియజేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను మీ డాక్టర్ నరసింహదత్త స్వామి, ఎంఏ పిహెచ్డి జ్యోతిష్యం. నా ప్రయత్నం అందరికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఆలస్య వివాహం కుదరకపోవడం, వివాహము అయిన తర్వాత కొంత ఇబ్బందులు కలగడము, ఒప్పందమైన తర్వాత రిజెక్ట్ కావడము, ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జాతకంలో ఉన్నటువంటి విషయం ఏమిటి అని ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవడానికి ప్రధాన కారణాలు మనకి ఇక్కడ 4 ఉన్నాయి. ఒకటి కుజదోషము, రెండవది శుక్రుడు బలంగా ఉండడం జాతకంలో, శని యొక్క ప్రభావము, రాహు అడ్డంకులు. మరి ఈ యొక్క అడ్డంకులను తొలగించుకోవడానికి ఈ దశమహావిద్యల వల్ల శాంతి కలిగి తప్పకుండా వివాహం జరుగుతుంది. ఆరాధించవలసినటువంటి దేవత త్రిపుర సుందరి. మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం త్రిపుర సుందరియే నమః అనేటువంటి మంత్రాన్ని శుక్రవారం ప్రారంభించి ఉదయం లేదా సాయంత్రం 108 సార్లు జపం చేయాలి. పాలు పాయాసం నైవేద్యంగా పెట్టాలి. వివాహం త్వరగా అవుతుంది. మరి ఎప్పుడైతే ఇంకా పూర్తిగా జాతకం లోతైన విశ్లేషణ చేసుకొని పరిహారాలు ఇంకా కూడా కావాలి అనుకున్న వారు తప్పకుండా సంప్రదించండి. శ్రీ గురుదత్త జ్యోతిష నిలయం, దత్త శక్తిపీఠం, వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ, కరీంనగర్ 9676114411. జై గురుదత్త, జై మా కాళీ, జై మా కామాఖ్య.